మైలవరం టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు జగనాసుర రక్త చరిత్ర పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ కోడికత్తి డ్రామా లాగానే వివేకానంద రెడ్డి మృతిని తమ స్వార్థ రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి అండ్ టీం వాడుకున్నారని నాయకులు దుయ్యబట్టారు. 70 ఏళ్ల వయసులో గుండెకు ఆపరేషన్ చేయించుకుని నిద్రపోతున్న వ్యక్తిని అర్ధరాత్రి నరికి చంపడం, అత్యంత పాశవికంగా హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. మరలా తెల్లవారుతుండగానే వైసీపీ పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి వివేకానంద రెడ్డిది గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, దాని వెనుక అసలు సూత్రధారులు ఎవరో అందరికీ అర్థమవుతూనే ఉందని తెలిపారు. హత్య జరిగిన రోజున హత్య ప్రదేశం నుండి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు, ప్రత్యేకించి ఆయన సతీమణి భారతికి పదుల సంఖ్యలో ఫోన్స్ రావడం వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరో ప్రజానీకానికి తెలుసునని విమర్శించారు. ఈ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతం ఏ విధంగా సాక్షిపత్రికలో అబద్దాలు రాశారో ప్రజలందరూ గమనించారు. ఈ రోజున సిబిఐ అవినాష్ రెడ్డిని విచారించడం జరిగింది. దాంట్లో ఆయన డేటా పరిశీలిస్తే ఆ రోజున భారతీరెడ్డి యొక్క పిఏ నవీన్తోనూ అదేవిధంగా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోనూ ఈయన ఆ టైంలో సంభాషించాల్సిన అవసరం ఏముంది. దీంతో వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇన్ని రోజులు కూడా ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రెస్ చేసే హత్య అని చెప్పేసి ఆ రోజున ఎలక్షన్లో లబ్ధి పొంది సానుభూతి కోసం ఆయన్ని అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడం కోసం ఈయన్ని తొలగించడం జరిగింది. ఇది ప్రజలందరూ గమనించారు. ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ కావాలన్నది అదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయన అధికారంలో వచ్చాక సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పి ఆయనే చెప్పడం అనేది ఎంతవరకు సభ ప్రజలందరూ గమనిస్తున్నారు. అదే కాకుండా ఈ రోజున సొంత చెల్లెళ్ళు కూడా దీని వెనక ఎవరున్నారనేది ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె అయిన సునీతారెడ్డి ఈ రాష్ట్రంలో అయితే నాకు న్యాయం జరగదని చెప్పి వేరే రాష్ట్రానికి ఈ కేసుని బదిలీ చేయమని సిబిఐని కోర్టును కోరటం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ప్రజలందరూ ఎవరు దీని వెనక ఉన్నారనేది అర్థమైంది. కాబట్టి ప్రజలు అమాయకులని అనుకుంటే చాలా మనం అపోహే.